ఈ నెల 20-21వ తేదీల్లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ నిర్వహించడానికి ప్రభుత్వం తలపెట్టిన విషయం మనకు తెలిసిన విషయమే. అయితే సమయం చాలా తక్కువ ఉన్నదని గ్రూప్ 2 మెయిన్స్లో సిలబస్లోనే అనేక నూతన మార్పులు ఉన్నాయని గ్రూప్ 2 క్వాలిఫై అయిన అభ్యర్థులందరూ కూడా సమయం పెంచాలని, గడువు పెంచాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువకులు, విద్యార్థులు గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ గడువు కావాలని ఆందోళన చేపట్టిన పరిస్థితిలో మరి దాంట్లో భాగంగా వాళ్ళకి మద్దతుగా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి మద్దతునిస్తూ లేఖనివ్వడం జరిగింది. మరి దాంట్లోని భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విద్యార్థి విభాగాలు నిరుద్యోగ యువతకి అండగా ఉద్యమం చేపట్టి పోరాటం చేసి ఫలితంగా ఈరోజు ప్రభుత్వం గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ని పోస్ట్ పోన్ చేసి 2 నెలలు గడువు ఇవ్వడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విద్యార్థి విభాగాల తరపు నుంచి స్వాగతిస్తూ హర్షిస్తున్నాం. మరి సందర్భంగా ప్రభుత్వానికి చెప్తున్నాం, ఇప్పటికే నిరుద్యోగ సమస్యతో ఆందోళన చెందుతున్నటువంటి రాష్ట్ర యువతకు చేయూతనివ్వాల్సిన ప్రభుత్వం తప్పుడు ప్రకటనలు మానేసి స్వార్థ ప్రయోజనాలు పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తుపై దృష్టి సారించాలని, రానున్న రోజుల్లో ఇదే ధోరణిలో ప్రవర్తిస్తే ఇదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాపక్షాన ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ యువత పక్షాన నిలిచి యువతకి అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా యువతకి ప్రధానంగా చెబుతున్నాం, మే 21 జరగవలసిన పరీక్షలు ప్రభుత్వం 2 నెలలు గడువు ఇచ్చింది. ఈ గడువుని సద్వినియోగం చేసుకోవాలని గ్రూప్ 2 విద్యార్థుల అభ్యర్థులందరూ కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విద్యార్థి విభాగం తరఫు నుంచి చెప్తున్నాం. సమస్య వల్ల అభ్యర్థులు ఎంతో పోరాడి ఎంతో సమయాన్ని వృధా చేసినా కూడా మా రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గత 3 సంవత్సరాల కిందట ఎన్నికల సమయంలో విద్యార్థిని యువతని మోసం చేసే రీతిలో ఇంటికో ఉద్యోగం ఇస్తాను లేకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తాను అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు ఎన్నికలైన తర్వాత ఆయనకి సీఎం పదవి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థిని కానీ యువతని కానీ ఏ మూలన కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. బాబు వస్తే జాబ్ వస్తుందని ఆరోజు చెప్పినట్టు ముఖ్యమంత్రి వారిలు ఈరోజు బాబు వస్తే జాబ్ పోయే పరిస్థితి అందరికీ కనిపిస్తుంది. అయితే ఈ రోజుల్లో ఇప్పుడున్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ పేదరికం అలాగే కరువు తాండవం చేస్తున్న పరిస్థితుల్లో ఈ గ్రూప్ 2 ఎగ్జామ్స్ అయినా సరే విలేజర్స్ గట్ట వాళ్ళకి ఈ గ్రూప్ 2 మీద ఈ ఆన్లైన్ ఎగ్జామ్ మీద కనీసం అవగాహన లేని పరిస్థితిలో ఈ గ్రూప్ 2ని ఆన్లైన్ మీద చేయడం వల్ల ఈ కంప్యూటర్ సిస్టమ్ మీద వాళ్ళకి అలవాటు లేకపోవడం వల్ల వాళ్ళు వెనుకబడిపోతారనే ఉద్దేశంతో మా ప్రతిపక్ష నేత మా నాయకుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 5,20,00,000 మంది ప్రజల తాలూకా మనోభావాలు తెలుసుకొని ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ని ఆన్లైన్ ద్వారా తెలియజేయాలంటే కాస్త సమయం కావాలని 2 నెలల పాటు సమయం ఇచ్చినట్టయితే 2-3 నెలల సమయం ఇచ్చినట్టయితే వాళ్ళకు కొంత అవగాహన వస్తుంది. అవగాహన వస్తే వాళ్ళు ప్రిపేర్ అయిన దానికి కంపల్సరీ అటెంప్ట్ చేస్తారనే ఉద్దేశంతో మంచి సదుద్దేశంతో ఈ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఈ ప్రభుత్వం కోరిన వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన రిప్రజెంటేషన్ని అలాగే విద్యార్థి నాయకులు అందరూ ఇచ్చిన రిప్రజెంటేషన్ని పరిగణలో తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ కూడా గ్రూప్ 2 ఎగ్జామ్స్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలని కోరుకుంటూ ఈ కాస్త ఇచ్చిన సమయాన్ని వినియోగించుకొని విద్యార్థులు బాగా అటెంప్ట్ చేసి గ్రూప్ 2 ఎగ్జామ్ అటెంప్ట్ చేసి మంచి పోస్టులు సంపాదించాలని కోరుకుంటున్నాను.